నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు వైకాపా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. బోరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో వైకాపా నుండి టీడీపీలోకి చేరిన మైనారిటీ నాయకులు. తిమ్మరాజుపాలెంలో ప్రచారం నిర్వహించిన కందుల దుర్గేష్ తనయుడు కృష్ణతేజ. సీతారాముల జీవితం మానవాళికి ఆదర్శం, ఎంపీ భరత్రామ్. జనసేనలో చేరిన సీనియర్ వైసీపీ నాయకుడు చెల్లారెడ్డి. నిడదవోలు వైకాపా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను జి శ్రీనివాస్ నాయుడు దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గణేష్ చౌక్ వరకు ర్యాలీగా బయలుదేరి పార్టీ మీద గణేష్ చౌక్ సెంటర్ నందు శ్రీ విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి వాళ్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్, పెదగాంధీ బొమ్మ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్ల మీదుగా ఆర్ఓ కార్యాలయానికి చేరి నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా హాజరయ్యారు. తీన్మా డబ్బులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో సందడి చేశారు.
తమ్ముడు ఓకే సార్ మీటింగ్ బట్టి మున్సిపల్ హాస్టల్ పెడుతున్నారు నామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. అందులో భాగంగా నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి మాకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి నాయకులు శ్రీనివాస్ నాయుడు అన్న ఈవేళ నామినేషన్ వేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆయనతో పాటుగా పార్టిసిపేట్ చేయడానికి గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి గడపలోని కూడా లక్షల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా రూపాయి ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులకు చేకూర్చినటువంటి మేలు కనిపిస్తూ ఉంది. లక్షల మందికి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కనిపిస్తూ ఉన్నాయి. పరిపాలనా వ్యవస్థల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, లేక పర్యాటక రంగం కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లోని కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భంలో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా ఏ రోజు వెన్ను చూపకుండా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో, నవరత్నాల పథకాలు చెప్పామో అన్ని వాగ్దానాలని కూడా నెరవేర్చి చూపించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఏదైతే ప్రజల్లో వాళ్ళకి బలం లేదు, ప్రజలు వాళ్ళని ఎన్నుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ముందుగానే గమనించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ముగ్గురు ఏకమై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకలాగా ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆశలు కానీ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ఆవిరయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. 2014 ఎన్నికల్లో ఈ 3 రాజకీయ పార్టీలు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో 650 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఏకైక ఎజెండాతో వాళ్ళు పనిచేశారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఈవేళ ఈ 3 రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని ముందుకు వస్తూ ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా అందు గురించి మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజలకు చేసినటువంటి మంచికి ప్రజలు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఈ నిడదవోలు శాసనసభ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో స్థానికంగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని రకాలుగాను కూడా దోపిడీలు చేసి పెద్ద ఎత్తున సొమ్ములు దాచుకున్నటువంటి పరిస్థితి, రాజకీయాల్ని వ్యాపార పరంగా లేకపోతే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఒక నిస్వార్థంగా ఎక్కడా కూడా రాజకీయాల్లో ఒక పైసా లంచం అనేటువంటిది ఎరగకుండా ఏ ఒక్కరి దగ్గర కూడా చెడ్డ పేరు అనేటువంటిది తెచ్చుకోకుండా ఒక సౌమ్యుడిగా 10 మందిని ఆకర్షించుకునేటటువంటి విధానంలో తండ్రికి మించినటువంటి పద్ధతిలో ఈవేళ ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుని రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనే మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి శాసనసభ నియోజకవర్గం ఏది, ఏ అభ్యర్థి అని అంటే తక్కువని ఈవేళ శ్రీనివాస్ నాయుడు గారి పేరు చెప్పేటటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో కేవలం మెజారిటీ కోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం తప్పితే ఎక్కడా కూడా గెలుపు అనేటువంటి అంశం గురించి ప్రస్తావనే లేదు. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో శ్రీనివాస్ నాయుడు అన్న గెలవబోతా ఉన్నాడు. ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు అనేటువంటిది మాత్రమే ప్రశ్న. డెఫినెట్గా ఆయన్ని మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగించడం కోసం మరోసారి ఆయన్ని ఎన్నుకుంటారనేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఆయనకి
పాత్రికాముఖంగా కూడా అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. రాష్ట్రంలో ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ ఫస్ట్ డే. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ పెట్టడానికి. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక పథకాలు కూడా అందరికీ అందజేయటం జరిగింది. ఈ నిడదవోలు నియోజకవర్గం కూడా చక్కగా అభివృద్ధి చేయటం జరిగింది. మరి ఈరోజు మా జగనన్న నాకు మళ్ళీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా పోటీ పెట్టే అవకాశం. మరి నిడదవోలు ప్రజలకి మరొక్కసారి నేను సేవ చేసుకునే అవకాశం నాకు కలిగించినందుకు ముందుగా జగన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మా నాన్నగారు జిఎస్ రావు గారు గతంలో ఈ నిడదవోలు కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. ఆ రోజుల్లో 3 సార్లు పోటీ పెట్టడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. మరి ఈరోజు ఆయన అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి తప్పకుండా ఆయన కూడా ఇక్కడ ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. బట్ ఆయన దీవెలతో, ఆయన ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయటం జరిగింది. అదేవిధంగా మా స్నేహితులు, మరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, రాజానగర్ ఎమ్మెల్యే దక్కంపూడి రాజా గారు కూడా ఇక్కడ రావటం, నా నామినేషన్ మరి టైంలో ఆయన నాకు శుభాకాంక్షలు తెలుపడానికి, నాకు గుడ్ విషెస్ చెప్పడానికి ఆయన వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇందాక ఒక అరగంట క్రితం మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా వచ్చి కలిసి వెళ్ళటం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు దీవెనలు, ఆశీర్వాదాలతో ఈరోజు నేను నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు చక్కగా మన నిడదవోలు నియోజకవర్గం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ విషయం మీద నేను అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్, స్కూళ్ళన్నీ నాడు నేడులో చక్కగా బాగు చేయటం, వాటర్ పైప్ లైన్స్, వాటర్ ట్యాంక్స్, రోడ్స్, ట్రైన్స్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేయటం జరిగింది. మీరందరూ కూడా గతంలో కూడా చూశారు. ఒక కరపత్రం, ఒక ప్యాంప్లెట్ ప్రతి గ్రామానికి నేను ఇవ్వటం జరిగింది. ఆ గ్రామంలో గత 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జగన్ గారు నాయకత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసామో, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామో అన్నీ కూడా మరి ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనివిని వెరుగులో ఈరోజు కోట్ల రూపాయలు, ఎప్పుడు కూడా లక్షల రూపాయలు కూడా మరి ఎప్పుడు రాని గ్రామాల్లో ఈరోజు కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా మనకి ఒక 2 సంవత్సరాలు ఇబ్బంది కలిగిన కోవిడ్ వల్ల, కరోనా వల్ల మరి ఒక లాక్డౌన్లు, షట్ డౌన్లు, నిధులు క్యాన్సిల్ అవటం, నిధుల కొరత అయినా సరే చక్కగా మరి అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పట్టణం అయితే ఈరోజు మొత్తం నియోజకవర్గంలో 670 కోట్ల రూపాయలతో ఇప్పటివరకు పనులు పూర్తయ్యాయి. కొన్ని కొనసాగుతూ ఉన్నాయి, కొన్ని నడుస్తూ ఉన్నాయి పనులన్నీ కూడా. ఇది అదేవిధంగా నిడదవోలు టౌన్లో దాదాపుగా 350 కోట్ల రూపాయలతో మరి పనులు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ మధ్యనే చూసాం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి పూరంధేశ్వరి గారు ఏదైతే మన బీజేపీ తరఫున పోటీ పెడుతున్నారో పూరంధేశ్వరి గారు, ముగ్గురు కలిపి మీటింగ్ పెట్టారు. మీటింగ్ అప్పుడు మరి రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గానికి ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి బహుశా ఆయనకి రాంగ్ పేపర్ ఇచ్చారో, ఏ పనులు జరుగుతున్నాయో ఆ పేపర్ ఇచ్చారో తెలియదు. కానీ ఏవైతే పూర్తిగా శంకుస్థాపమై టెండర్లు అయిపోయి వర్క్ జరుగుతుందో, మేము ఆయన వచ్చాక మళ్ళీ అవన్నీ చేస్తాము అని చెప్తున్నారు. మరి బహుశా ఆయనకు తెలియకపోవచ్చు. ఆయన ఏవైతే చదివారో ఆర్ఓబి అవనేయండి, గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడ్డెడ్ అవనేయండి, చిన్న కాశీరేవ్ అవనేయండి, మరి అదేవిధంగా అనేక పనులు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వర్కులు నడుస్తూ ఉన్నాయి. బహుశా మీరంతా చూసే ఉంటారు. అన్ని పెద్ద ఎత్తున వర్క్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు టెండర్స్ అయిపోయినాయి, వర్కులు నడుస్తూ ఉన్నాయి. మరి అవి మేము చేస్తామని చెప్తుంటే వారికి
మరి ఎంత నాలెడ్జ్ ఉందో నిడదవోలు నియోజకవర్గం మీద మనం అర్థం చేసుకోగలం. ఈరోజు నిడదవోలు పట్టణం, నిడదవోలు నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే అవకాశం మళ్ళీ కూడా ప్రజల్ని కల్పించమని నేను కోరుతూ, మరి ఈరోజు ఈ విధంగా పెద్ద ఎత్తున నామినేషన్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మరొక అవకాశం కల్పిస్తే ప్రజలు రాబోయే 5 సంవత్సరాల్లో ఏవైతే కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడంతో పాటు గతంలో కూడా జగన్ గారు ఇంకొక 7-8 ఐటమ్స్ కొత్తగా కూడా మనకి అభివృద్ధి చేయడానికి చెప్పారు. అందులో అతిపెద్ద ఐటము, అతిపెద్ద పని మరి విద్యేశ్వరం నుండి సిద్ధాంతం వరకు కూడా 66 కోట్ల రూపాయలతో గోదావరి గట్టంతా కూడా రోడ్డు మరమ్మతు చేసి ఏ విధంగా అయితే విద్యేశ్వరం నుంచి కొవ్వూరు వరకు ఉందో ఈరోజు అదే మాదిరిగా విద్యేశ్వరం నుంచి మరి సిద్ధాంతం వరకు కూడా చేయడం జరుగుతూ ఉంది. వడ్లూరు గ్రామం ఉండ్రాజవరం మండలంలో అక్కడ కొత్త బ్రిడ్జ్ కూడా 6 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో కూడా 6 కోట్లు జగన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నీ కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుద్ది రాబోయే రోజుల్లో. ఇవే కాకుండా కమ్యూనిటీ హాల్స్, అంబేద్కర్ భవన్, అదేవిధంగా మరి బీసీ భవన్, మల్టీ ఫంక్షన్ హాలు, షాదీఖానా డెవలప్మెంట్కి నిధులు ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఈ పనులన్నీ కూడా కొద్ది ఎలక్షన్స్ దగ్గర రావటం వల్ల స్టార్ట్ అవడం లేట్ అయింది. ఇవన్నీ కూడా పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నింటికి కూడా ఇప్పటికే స్థలం కేటాయించడం జరిగింది. ఇవన్నీ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా కూడా పెద్ద ఎత్తున మంచినీళ్ళు, గోదావరి మంచినీళ్ళు పైప్ లైన్కి వర్క్ స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు. 4-5 వార్డుల్లో పైప్ లైన్ కూడా వేయటం పూర్తయింది. మరి కరోనా వల్ల స్లో అవటం, తర్వాత కూడా మళ్ళీ ఫాస్ట్గా పికప్ కాలేదు. ఆ నిధులు కూడా తీసుకొచ్చి పూర్తిగా మనం నిడదవోలు టౌన్తో పాటు, నిడదవోలు టౌన్ గోదావరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడంతో పాటు మరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం కూడా జగన్ గారు కూడా ఏదైతే వాటర్ గ్రిడ్ చెప్తా ఉన్నారో, గోదావరి వాటర్ గ్రిడ్ దాదాపుగా 4,000 కోట్ల ఎస్టిమేట్తో, 4,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్తో ఈస్ట్ గోదావరి ప్రతి గ్రామం, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో ప్రతి గ్రామం కూడా గోదావరి జలాలు ఇచ్చేదానికి పూర్తిగా ప్లాన్స్, డ్రాయింగ్స్ అన్నీ రెడీ అయ్యాయి. అవంతా కూడా ఈరోజు ఎస్టిమేట్స్ కూడా పూర్తయ్యాయి. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వాటర్ గ్రిడ్ పెట్టి ప్రతి గ్రామానికి కూడా ఈరోజు గోదావరి వాటర్ ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా స్టార్ట్ అయ్యాయి. ఇంకా కోవిడ్ రావడంతో కూడా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా మరి రాజానగరం నియోజకవర్గంలో కూడా జక్కంపూడి గారు, రాజా గారు కూడా ఇందు మీద చాలా పనిచేయడం జరిగింది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఆయన కూడా మేమందరం కలిసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు ఇచ్చే పెద్ద కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా అనేక పెద్ద కార్యక్రమాలతో పాటు ప్రతి గ్రామంలో ఇంకా కూడా ఎక్కడ రోడ్లు, డ్రైన్లు అవసరం ఉందో అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేయడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు మనం చూసాం. ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా లబ్ధిదారులకి ప్రతి రూపాయి కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు, ఇళ్ళు నిర్మాణం కూడా 50% పైన పూర్తయిపోవడంలో మన నియోజకవర్గం మరి అగ్రస్థానంలో ఉంది. ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మహిళలకి భద్రత విషయంలో, అదేవిధంగా మరి వాలంటీర్ సచివాలయం వ్యవస్థ జగన్ గారు ఏదైతే తీసుకొచ్చారో, ముందు ఎంత హేళన చేశాడో ఈ చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తీవ్రవాదులతో పోల్చాడు అని. ఈరోజు మేము కూడా అదే పెడతాం, మేము అదే చేస్తామని పరిగెడతా ఉన్నారు. వాళ్ళకి 5 సంవత్సరాలు ఇదే కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ప్రజలు 2014లో ఒక అవకాశం ఇచ్చారు. కానీ 5 సంవత్సరాలు కూడా ఒక్క పని కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక సంక్షేమ పథకం కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ చదువులకు సంబంధించి కానీ ఎటువంటి విషయంలో కూడా పేదలకి, బడుగు వర్గాలకి ఎవరికి కూడా ఎటువంటి సహాయం చేయలేదు 5 సంవత్సరాల్లో. ఈరోజు జగన్ గారు దూసుకు వెళ్ళిపోతుంటే, అన్ని పనులు చేసుకువెళ్ళిపోతుంటే, అయ్యో ఇవన్నీ మేము కూడా చెయ్యొచ్చు, ఇలాగ చెయ్యొచ్చా, ఈ విధంగా పరిపాలన ఉంటుందా ప్రభుత్వాన్ని అన్ని తెలుసుకుని మేము చేస్తామని పరిగెడుతున్నారు తప్ప ఈరోజు ప్రజలు ఎవరు కూడా ఎవరికి కూడా ఆ కూటమి మీద ఎవరికి కూడా నమ్మకం లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్ గారు ప్రభుత్వం మీద, జగన్ గారి నాయకత్వం మీద పూర్తి నమ్మకం ఉంది ప్రజలకి.
ఆయన ఏమైతే చెప్తారో అది 100% పూర్తవుద్దని పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా చక్కటి పరిపాలన అందించారు 5 సంవత్సరాలు. మరి ఇది ఆ విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు జగన్ గారు 175 గెలవాలన్నారు. 175 సీట్లకి 175 సీట్లు గెలవాలన్నారు. ఈరోజు అదే దిశలో అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. చక్కగా నేషనల్ సర్వేలు, స్టేట్ సర్వేలు అన్నీ కూడా పెద్ద ఎత్తున సీట్లు జగన్ గారు గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ గారే అవుతారు అన్నీ కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి, ప్రతి అభ్యర్థి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా గుడ్ విషెస్ తెలుపుకుంటూ, మరి మా సోదరులు, మా స్నేహితులు జక్కంపూడి రాజా గారికి మరొకసారి ఆయన నామినేషన్లో కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఈరోజు రేపు 5 సంవత్సరాలు కూడా చక్కటి పరిపాలన మన నిడదవోలు నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుద్దని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకో విషయం, నిడదవోలు నియోజకవర్గంలో ఎంత చక్కటి భద్రత అంటే ఈరోజు నిడదవోలు టౌన్లో చెప్తా ఉంటారు, అర్ధరాత్రి అయినా సరే ఎవరైనా మహిళలు రోడ్డు మీద వెళ్ళాలని ధైర్యంగా నడవచ్చు. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ, ఎటువంటి చిరాకు పనులు కానీ ఎక్కడా లేకుండా ఈరోజు చక్కటి వ్యవస్థ పరిపాలన నిడదవోలు టౌను, నిడదవోలు నియోజకవర్గంలో ఈరోజు చేసి ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలు మరి ఒక్కసారి కోరుతా ఉన్నాను, రాబోయే ఎలక్షన్స్ మే 13వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మనిషికి, ప్రతి ఓటర్కి 2 ఓట్లు. మొదటి ఓటు ఎంపీ ఓటు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిది, అదేవిధంగా 2వ ఓటు నాది, శ్రీనివాస్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాది. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి జగనన్న గారి నాయకత్వం మళ్ళీ తెచ్చుకుంటే ప్రతి కుటుంబానికి మంచి జరుగుద్ది, మేలు జరుగుద్దని మరి మీ అందరూ ఆశీర్వాదాలు కోరుకుంటూ, మీ అందరూ దీవెనలు కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి మైనార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరుకుపల్లి శేషారావు ఆధ్వర్యంలో కండువా కప్పుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రముఖ వైసీపీ నాయకులు షేక్ నూర్ అహ్మద్ పాషా, షేక్ రుక్ముద్దీన్ పాషా, సాదిక్, హుస్సేన్, వలీ, అహ్మద్ రఫీ, బొడ్డు రంగప్రసాద్, ఎండి షాజహాన్, ముస్లిం పెద్దలు, నాయకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. అమౌంట్ ఇవ్వడం ఏంటంటే ఈయన ఒకటే మానవతా దృక్పథంతో ఎవరైనా ఒకటి నెక్కాక ఎవరైనా మనం సమానంగా చూసుకోవాలనే మాట మీదే ఆయన నిలబడి కన్విన్స్ చేసి ఆ రోజు సుమారు 12 లక్షల రూపాయలు ఇస్తే ఈవేళ మనం పాలు పోసిన పావే మనల్ని కలిసినట్టుగా చేస్తున్నటువంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తులు ఈవేళ వైఎస్ఆర్సీపీలో ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కనీసం మనకి కుక్క కూడా దానికి ఒక బిస్కెట్ ఇస్తే తోపుకుంటూ మన వెనకాల చెప్తుంది. కానీ విశ్వాసం గలటువంటి అన్నీ తెలిసినటువంటి మానవ జన్మ ఇచ్చినటువంటి వీళ్ళే అన్యాయానికి ఒడగట్టినటువంటి పరిస్థితి ఈవేళ మన నియోజకవర్గంలో జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే అపకారం లేనటువంటి వ్యక్తిగా ఎవరైనా సరే దేని వెళ్తే ఏదైనా సరే చేసేటువంటి వ్యక్తి, అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వాళ్ళు వీళ్ళని లేకుండా ఎవరు వచ్చినా సరే రికమెండ్ చేసి అందరికీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి, కోవిడ్లో ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తిగా మన నాయకుడు ఈవేళ మళ్ళీ ముస్లిం సోదరులు అందరూ మన దగ్గరికి వచ్చారంటే ఒక నాయకత్వ లక్షణం, ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా శేషారావు గారిని మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. అలాగే శేషారావు గారిని బలపరిచినటువంటి మన దుర్గేష్ గారిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. ఈరోజు రాజేశ్వరరావు గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం పలికి
నన్ను ఇప్పుడు జాయిన్ చేసినందుకు ప్రత్యేకంగా కొమ్మినేని వెంకటేశ్వరరావు గారికి, శేషారావు గారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల నుంచి మన రాజకీయాలు చూస్తూనే ఉన్నాం. ఈ రోజున్న పరిస్థితుల్లో, రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితుల్లో, డెవలప్మెంట్ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మళ్ళీ రాష్ట్రం పట్టాకెత్తుతుంది, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉంటుందనే ఆశయంతో, నమ్మకంతో, ప్లస్ గురుపల్లి శేషారావు గారి నాయకత్వ పటిమ, ఆయన లీడర్షిప్లో పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పార్టీలో నేను చేరడం జరిగింది. ఈ పార్టీలో చేరిన తర్వాత నేను శేషారావు గారు అడుగుజాడల్లో జనసేన పార్టీకి ఎవరికి గెలుపు గురించి, దుర్గేష్ గారి గెలుపు గురించి పనిచేస్తానని చెప్పి సభా సందర్భంగా తెలియజేసుకుంటాను. మైనారిటీ సోదరులు కానీ, క్రిస్టియన్ మైనారిటీ సోదరులు కానీ, నేను ఈ సందర్భంగా భాషా గారి పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భంగా నేను కోరేది ఏంటంటే, కులాలతోటో, మతాలతోటో, వర్గాల పేరుతోటో మనుషుల మధ్యన మరి అంతరంగాన్ని దూరం చేసి అగాధాన్ని సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఇవాళ వైసీపీ చూస్తూ ఉంది. దాన్ని మనం అందరం గమనించాలి. తెలుగుదేశం పార్టీ రాకముందు ఒక విషయం గుర్తు తెచ్చుకోండి. ఆవేళ ఒక ముఖ్యమంత్రిని దించాలంటే మత కలహాలు సృష్టించేవారు హైదరాబాద్లో. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మత కలహాలనే పేరే లేకుండా వాటిని ఇది చేసి అందరం కూడా బాయి అనుకుంటూ మత సామరస్యాన్ని పెంపొందించింది తెలుగుదేశం పార్టీ, అన్న రామారావు గారు ఆశీస్సులతో. తర్వాత చూస్తే ఎవరి యొక్క మరి మత విశ్వాసమైన చాలా గొప్పది అని భావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ మేము సర్పంచులుగా ఉన్నప్పుడు కూడా చూస్తే గ్రామాల్లో ఆవేళ మసీదులు ఉన్నటువంటి మసీదులు రిపేర్ చేయడానికి 25,000 ఆవేళ రిపేర్స్ నిమిత్తం. ఆవేళ 25,000 అంటే సుమారు 95-99 ఆ మధ్యలో 25,000 ఇస్తే సరిపోతే మేము మళ్ళీ పంచాయతీల నుంచి ఇచ్చి అవన్నీ రిపేర్లు చేయటం, కొన్ని చోట్ల శాంతికారాలు కట్టడం, కొన్ని చోట్ల మసీదులు కట్టడం. ఇట్లా చూసుకుంటే అందరి యొక్క మత విశ్వాసాలని కాపాడటంలో, అలాగే ఎదుటి వారి పట్ల ప్రేమని, వారికి ఒక నమ్మకాన్ని కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం రాజకీయాల్లో మనం భావించవచ్చు అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తాం. ఈవేళ 2014-19 చెప్తాం. అప్పుడు చూస్తే కూడా మనం ఇక్కడ నిడదవోలులోనే 2 శంకుస్థాపనలు చేశాం. 2 శంకుస్థాపనలు చేశాం పనులు చేయడానికి. అది తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం, క్యాన్సిల్ అవటం అవన్నీ వేరే విషయం. కనీసం అలాంటిది ఏదైనా ఎక్కడైనా ఒక శంకుస్థాపన కానీ, ఒక శాంక్షన్ కానీ ముస్లిం సోదరులకి ఎవరైనా ఈ ప్రభుత్వం ఇచ్చిందా అన్నది ఆలోచించండి. ఎక్కడ షాదీఖానా చూసినా, ఈవెన్ సంవత్సరుడే కాదు, నిడదవోలే కాదు, ఇంకో చోట కబరిస్తాన్ ఏమంటారు, కబరిస్తాన్ చూసిన, వాటిని బాగు చేసిన, లేకపోతే మసీదుకి రిపేర్లు చేసి రంగులు వేసి అందంగా తయారు చేసుకున్న, ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఇచ్చినటువంటి శాంక్షన్లు నిధులే తప్ప ఇంకెప్పుడు ఇవ్వలేదు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ తనయుడు డాక్టర్ కృష్ణతేజ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావుతో కలిసి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఆడపడుచులను, అన్నదమ్ములను, అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ కి గాజు గ్లాస్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి అయిన దగ్గుపాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గరికి వచ్చారు, అందరినీ మీ ఆశీర్వాదం కోసం. మరి దుర్గేష్ గారుగా వచ్చినట్టుగా భావించి మీరంతా వీళ్ళ అబ్బాయి ఉన్నారండి. ఇప్పుడు మొన్నటిదాకా మంగళగిరి సెక్రటరీగా ఉండేవాడు. రెండో అబ్బాయి ఒక యాక్సిడెంట్ వీళ్ళంతా మన మీ కాల్ కుమార్ కూడా చెప్పొచ్చు.
తల్లి మరి మీరు తప్పనిసరిగా అలాగే తల్లి అలాగే వినపడపోయిన వేస్తానని చెప్పింది సరే అర్థమైపోయింది అన్న సరే నేను ఇంకా పరిచయం చేస్తున్నాను వారి నాన్నగారి భక్తిగా మరి మనకి 56 రూళ్ళు ఉన్నాయి 53 వార్డులు ఉన్నాయి అన్నీ ఆయన దగ్గర చెప్తున్నారు 70 కూడా కొన్ని కవర్ చేస్తున్నారు మీరందరూ కూడా తల్లి దుర్గేష్ గారు వచ్చినట్టే భావించి మీరందరూ కూడా సహకరిస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. మానవాళికి ఆదర్శం శ్రీ సీతారాముల జీవితమని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ తంతు నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని ఎంపీ దంపతులచే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ లోకానికి శ్రీరామచంద్ర ప్రభువు, సీతాదేవి చరిత్ర ఆదర్శమని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి, శ్రీ సీతారామ కళ్యాణం, కొన్ని చోట్ల శ్రీరామ పట్టాభిషేకం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్నారు. సీతారాముల కళ్యాణం అంటే మానవాళికి నిజమైన పండుగ అని, లోక కళ్యాణానికి సంకేతంగా భావిస్తారన్నారు. లోక క్షేమకారకం కావాలన్న శుభ సంకల్పంతో ఏటా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని మా కుటుంబం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. లోక కళ్యాణార్థం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా సీతారాముల కళ్యాణం చూసి తరించి కళ్యాణాల్లో పాల్గొని మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటాం. సీతారాములది పవిత్ర బంధం. ఆ పవిత్ర బంధాన్ని మనం అందరం కూడా అనుసరించాలి. వారి యొక్క సిద్ధాంతంలో, వారి యొక్క నడవడికలో మనం అందరం కూడా ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి సీతారాముల యొక్క పవిత్ర బంధము తరతరాలకి మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఒక ఆదర్శం. ఇది ఆదర్శమే కాదు, ఈ ఆదర్శంతో పాటు మనం అందరం కూడా మానవాళి అందరూ కూడా సీతారాముల యొక్క అడుగుజాడల్లో నడవాలి అని సందర్భంగా తెలియపరుస్తూ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ ఎంపీ ఆఫీస్ గ్రౌండ్స్లో మరి మేమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి ప్రతి ఒక్క జీవితాలు తరించే విధంగా కళ్యాణ మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇవాళ సాక్షాత్తు భగవంతుడు సీతారాములు కళ్యాణం నిజంగా చేసుకున్నారు అన్న విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అయోధ్య నగరంలో రాముని యొక్క ప్రతిష్ఠ జరగడము,
యావత్ మానవాళి అందరికీ కూడా లోక కళ్యాణం జరుగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం. మరి అయోధ్యలో రాములి వారి యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటి శ్రీరామ నవమి కార్యక్రమం, సీతారాముల కళ్యాణం మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఎంతో ఆదర్శమని మరి తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు ముఖ్యమంత్రి దంపతులపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడిపే విధంగా ఆ అయోధ్య రాముడు ఆశీర్వదించాలి మా జగన్మోహన్ రెడ్డిని అని ఈ సందర్భంగా కోరుకుంటూ అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అందరూ కూడా ఎంతో హాయిగా ఈ యొక్క కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ప్రజలందరూ కూడా తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం సీనియర్ వైసీపీ నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఆయన స్వగృహం నుంచి వీకర్స్ కాలనీ ఘంటసాల బొమ్మ వరకు ర్యాలీగా వచ్చి ప్రజలందరూ బొలిశెట్టి శ్రీనివాస్కు మద్దతు పలకాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేసిన వారంతా ఇక్కడి అవినీతి పాలనకు, స్థానిక నాయకుని మామూళ్ల వసూళ్లకు బాధితులయ్యారని, అందుకే అందరూ ఏకతాటిపై జనసేన పార్టీలో చేరుతున్నారని అన్నారు. 5 వార్డులను ప్రభావితం చేయగల నాయకుడు మేడపాటి చెల్లారెడ్డి అని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లో వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంటూ వార్డుల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేస్తారన్నారు. ముక్కుసూటిగా మాట్లాడిన అవినీతికి ఆమడ దూరంగా ఉండే చెల్లారెడ్డి జనసేన పార్టీలో చేరటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేడపాటి చెల్లారెడ్డి, పైబోయిన రఘు, వత్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పస్సలు అచ్యుతం, మైలవరపు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు నేను జనసేన పార్టీలోకి వచ్చాను. ఎందుకంటే మన మా నాయకుడు కుట్రకృష్ణ గారు అన్నారు, చెల్లారెడ్డి నువ్వు రెడ్లు అని చేత సరేలే నేను మీరు రెడ్డి వైఎస్ఆర్ని గెలుచుకుంటా, మరి కాపుల పార్టీ జనసేన కదా, మరి మీరేం చేస్తారని అడిగాను నేను. వాళ్ళ అబ్బాయి గారు అందరూ కలిపి అని చేత మరి మీరు రెడ్డి అయినప్పుడు వైఎస్ఆర్టీపీ చేస్తే మీ కాపులందరూ మరి ఏ పార్టీ చేయాలి? జనసేన చేయాలి. డైరెక్ట్ పేరుతో సహా చెప్పాలి సార్. ఇది మర్యాద కాదు కాబట్టి, వ్యక్తిగతంగా దోషం చేయవలసిన అవసరం నాకు లేదు కాబట్టి, ఒక పెద్ద మనిషిని అట్ట ఇలా చేయకూడదు. చిన్నపిల్లడు కాదు, 65 సంవత్సరాల వయసు వచ్చిన వ్యక్తి. రాజకీయాల్లో ఎవరిష్టం వచ్చినా సపోర్ట్ చేసే హక్కు ఉంది, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. అంతేగాని మీరు రెడ్లు కాదని ఒకడు, మీరు కాపులు లేరా, మరి కుర్చీ వచ్చినా ఎందుకున్నాడు వైఎస్ఆర్సీపీ రెడ్ల పార్టీలో ముందు ఓట్లు ఎత్తం కూడా వదిలేండి. అతను కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ పోటీ చేయమని చెప్పండి, పవన్ కళ్యాణ్ సాయం చేయమండి. కులం కంటే కూడా మనం కలిసి ఉండాలి, మంచి సమాజం తయారు చేయాలి. కులాల కంటే మనం అందరూ కలిసి ఉంటే మంచి సమాజం ఏర్పడుతుంది తప్ప, కులాలు మతాలు ఎడగొట్టుకుంటే దానివల్ల ద్వేషాలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి దయతో ఇప్పటికే నాకు చాలా కాలాతీతం వెంటబడిలో నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలా మంది తలుపుకెళ్తాం, ఎలక్షన్ రాజకీయం. చాలా మంది మిత్రులు నాకు సహకరించారు. మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో నాకు తెలిసిన న్యాయాన్ని మీ అందరికీ చేస్తానని అందరిలో నేను మాటిస్తాను. ఇవి ఇవాల్టి NCN న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.